శ్రీకృష్ణదేవరాయలకు పాలాభిషేక కార్యక్రమం బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరుగుతుంది. మనం చూస్తున్నాము. ఇక్కడ బలిజ కుటుంబిక సోదరులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య అధిపతి, అలాగే ఆయన ఒక బలిజ కులస్తుడు కావడం కూడా వీరికి ఒక గొప్ప అదృష్టం. అది ఆయనకు పాలాభిషేక కార్యక్రమం ఇక్కడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు మరికొద్ది అంటే ఆయనకు పూలమాల సమర్పించడానికి కూడా వస్తున్నారు. ఈయన బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, బలిజ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ సింగంశెట్టి వెంకట సుబ్బయ్య రాయలు గారు, అలాగే బలిజ సేవా సంఘానికి ప్రధాన కార్యదర్శి కొంకుల, అలాగే బలిజ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కొంకుల వెంకటరమణ గారు, బలిజ సేవా సంఘం అధ్యక్షుడు, మరి ఇతర మిగతా కార్యనిర్వాహకులు కానీ వారికి ప్రతి ఒక్కరి పేరైతే మనం చెప్పలేము. వారందరికీ మా యూట్యూబ్ ఛానల్ తరఫున, బద్వేలు పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టడం అనేది ఎంతో అదృష్టం. అంటే నేటి సమాజానికి వీరు ఇచ్చే మంచి మెసేజ్ ఇది. ఈ రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో అదృష్టం. మనం మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బరాయలు, అలాగే బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షుడు కొర్రంపాటి సురేంద్ర గారు, అలాగే అలాగే ప్రధాన కార్యదర్శి కొంకుల రమణ గారు, మిగతా కార్యనిర్వహణలందరూ ఇక్కడ ఉన్నారు. మనము బలిజ సేవా సంఘం అధ్యక్షుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే వీరు ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఇవాళ తొలిసారి చేస్తారని వారితో మనం అడిగే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనతో బలిజ సేవా సంఘం అధ్యక్షులు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు మాట్లాడతారు. బద్వేలు ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు మన శ్రీకృష్ణదేవరాయ 554వ పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చేసి ఆయనకు పాలాభిషేకం చేయాలని మా యొక్క సంఘం తరఫున నిర్ణయించుకున్నాము. దీనికి మా ఉపాధ్యక్షుడు కొర్రపాటి సురేంద్ర గారు, ఇంకొక ఉపాధ్యక్షుడు కార్యదర్శి కొంకుల వెంకటరమణ గారు మరియు మా యొక్క మిత్రులు మొత్తం అందరూ కలిసి ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణదేవరాయ గారికి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరము ఈయన యొక్క జన్మదిన వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామనేసి బద్వేలు